ప్రభునందు ప్రియులరా, బాగున్నారు కదా? సో నేటి దినం దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దినములు చెడ్డవి గనుక సమయాన్ని వృధాగా పోనివద్దు అని లేఖన సత్యాలు చెప్తున్నాయి. జరగకూడనటువంటి కార్యాలు జరుగుతున్నాయి సమాజంలో. అయితే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఏంటి కారణము అని బైబిల్ చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 9వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. కాబట్టి కటాక్షముంచక కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపచేసేదను అన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? కటాక్షింపకయు కనికరము చూపకయు అంటే పనిష్మెంట్ అనేది నేను ఇస్తున్నాను, నేను శిక్షించబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుంది అనేది దేవుడు దేని మీద పనిష్మెంట్ ఇస్తున్నాడు, దేన్ని బేస్ చేసుకొని ఒక క్రైస్తవుడు దేవుని దగ్గర నుంచి మరి కరెక్ట్ చేయబడుతున్నాడు లేక మరి సత్యంలోనికి మార్చబడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ అంటా ఉన్నాడు, వారి ప్రవర్తన ఫలమును వారిని అనుభవింప చేసేదను అని అన్నాడు. ప్రవర్తన ఫలం ఉంది బైబిల్లో. దేవుని నమ్మినటువంటి బిడ్డలు, వాళ్ళు ప్రవక్తలైనా కావచ్చు, వాళ్ళు సంఘ కాపురులైనా కావచ్చు, సంఘ పెద్దలైనా కావచ్చు, లేక సంఘానికి వచ్చేటువంటి బిడ్డలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రవర్తన ఫలాన్ని గూర్చి ఈరోజు ఆలోచించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రవర్తన ఫలము ఏం ప్రవర్తించారు, ఎందుకు దేవుడు వాళ్ళని కటాక్షించను అని అంటున్నాడు, ఎందుకు దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపను అని అంటున్నాడు. సో వాట్ ఆల్ దిస్, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే బైబిల్ చెప్తుంది. 9వ అధ్యాయం 5వ వచనం నుండి చదవడానికి నేను ఆశిస్తున్నాను. నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చాను, మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలు పెట్టండి. ఏం మొదలు పెట్టాలి? శిక్షించడం మొదలు పెట్టండి. కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి అని అన్నాడు. ఎందుకు? అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవాలని కానీ ఆ గురుతు ఎవరికి ఉండనో వారిని ముట్టకూడదు. ఆ గురుతు ఎవరికి ఉండనో వారిని ముట్టకూడదు. ఇది దేవుడు మనతో ఈరోజు మాట్లాడేటువంటి విషయం. దానిలో హైలైటెడ్ థింగ్ ఏంటి అని అంటే, ఆ గురుతు ఎవరికి ఉండనో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా అని అన్నాడు. ఓకే, సో మళ్ళీ చదువుతున్నాను. 6వ వచనం, ఆ గురుతు ఎవరికి ఉండనో వారిని ముట్టకూడదు అని అన్నాడు. అయితే ఈ గుర్తు ఎవరేస్తారు? ఈ గుర్తు ఎవరేస్తారు? ఈ గుర్తు ఎవరి మీద వేస్తారు? ఇది మనకిక్కడ రాయబడినటువంటి విషయం. ఈ గుర్తు ఎవరి మీద వేయబడుతుంది అన్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ భాగాన్ని మనం చదువుకుందాం. తొమ్మిదవ అధ్యాయం 1వ వచనంలో చదువుకుందాం మనం. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కునున్న పై గవిని మార్గముగా 6 మనుష్యులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసనార బట్టలు ధరించుకొని ఆ 6లో ఒకడు అవిసనార బట్టలు ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను అన్నాడు. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి
చుట్టూ తిరిగి యెహోవా చెప్తున్నాడు ఆ మనిషికి, సిరాబుడ్డి నడుము కట్టుకొని ఉన్నటువంటి వ్యక్తికి చెప్తున్నాడు యెహోవా, యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి అన్నాడు. దానిలో హేయ కృత్యాలు జరిగినాయంట, చేయకూడని పనులు అక్కడ జరిగినాయంట, చేయకూడని కార్యాలు యెరూషలేములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు చేశారట. దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గునిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించను అన్నాడు. సైట్స్ ఎక్సలెంట్, మంచి మాట చెప్పాడు. అయితే ఇంతమంది పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే కొందరు వాళ్ళ కోసం ప్రలాపించి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అంటే అందరూ పాపం చేయడం లేదు, దేర్ ఆర్ సమ్ పీపుల్. ప్రజలు దారి తప్పిపోయి మరి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ, వాళ్ళ ఇష్టానుసారంగా అపవిత్రమైన జీవితం జీవిస్తూ, పాపం చేస్తూ, లేక హత్యలు చేస్తూ, లేకపోతే ఇంకోటి చేస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారంట. వాళ్ళు మారు మనసు పొందాలని, వారు ఆ హేయ కృత్యాలు, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేయకూడదని కొంతమంది వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నారంట. అయితే దేవుడు ఆ ప్రార్థించే వాళ్ళని మాత్రం కనికరించి ఏంటది కటాక్షము చూపి ఆ ప్రార్థించే వాళ్ళ నొసళ్ళ మీద, ఎక్కడ లలాటం అంటే ఏంటి, నొసట ఈ భాగం, ఈ లలాటం మీద ఆ సిరాతో ఒక గుర్తు వేయమంటున్నాడు. ఒక గుర్తు వేయమంటా ఉన్నాడు. ఏం చేయాలి? ఒక గుర్తు వేయాలి. దేవుడు ఆ గుర్తు చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? సిరాతో వేసిన గుర్తు చూస్తాడు. మరి నేటి దినాల్లో ప్రపంచంలో ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతోమంది దేవుని బిడ్డలు ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎంతోమంది రక్షించబడిన వారు ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ప్రవర్తనావళి ఎలా ఉంది, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, వారి ప్రవర్తనను బట్టి దేవుడు ఊరకలేడండి. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ సిరాబుడ్డి పట్టుకొని ఉన్నటువంటి, ఆ నడుము కట్టుకున్నటువంటి వ్యక్తి ఆ పట్టణంలో తిరుగుతూ ఉన్నాడు. తిరిగి ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ఆ విచ్ఛిన్నమైపోతున్నటువంటి దేవుని బిడ్డలు తిరిగి మారాలి, వాళ్ళు పాపం చేయకుండా ఉండాలని ఎవరు ఇష్టపడి ప్రార్థిస్తూ ఉన్నారో వాళ్ళని దేవుడు కాపాడబోతూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే 11వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, ఈ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయవారు వీరే. పాపము యోచించి దురాలోచన చేస్తున్నారంట. ఎవరాళ్ళు? పాపం చేసేవాళ్ళు. దురాలోచన యోచించి ఎవరిని దోచుకుందాం, ఎవరిని అన్యాయం చేద్దాం, ఎవరిని దోసేసుకుందాం, ఎవరిని ఉంచేసుకుందాం, ఎవరిని పడుకేసుకుందాం, ఎవరితో పాపం చేద్దాం, ఏ విధంగా మరి ఈ లోకంలో జీవిద్దాం అద్భుతంగా అనుకుంటున్నారు. పాపంలో ఎంజాయ్ చేద్దామని అనుకుంటా ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా ఈ పట్టణంలో పాపం యోచించి దురాలోచన చేయవారు వీరే. కావున వారికి విరోధముగా ప్రవచింపుము నరపుత్రుడా అని చెప్తున్నాడు. అవునా? కాబట్టి ఆలోచనలో ఒక మాట చదువుతున్నాడు. 11వ అధ్యాయం 6వ వచనం, ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించితిరి. ఏం చేశారంట? ఈ పట్టణంలో హత్యలు చేశారంట. మీ చేత హతులైన వారితో వీధులు నిండి ఉన్నవి. వీధులు నిండిపోయినాయి. మీ చేత చంపబడ్డ వాళ్ళతో వీధులు నిండిపోయి ఉన్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ఏ పాపం చేసేవాళ్ళు ఆ పాపం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో జరిగిందేంటి? దేవుని శిక్ష. అది 9వ వచనంలో చూద్దాం, లేక 8వ వచనం, నేనే మీ మీదికి ఖడ్గము రప్పించదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు, మరియు మీరు శిక్ష విధించి
పట్టణంలో నుండి మిమ్మును వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మును అప్పగించదును అని అంటా ఉన్నాడు. ఎందుకు అన్యులు క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు? ఎందుకు క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు చర్చిల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు రక్షించబడినటువంటి దేవుని బిడ్డల మీద ప్రజలు అన్యులు దాడులు చేస్తూ ఉన్నారు? కారణం ఏంటి అనంటే, మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించేదను అని అన్నాడు. కారణం ఏంటి తెలుసా? మన ప్రవర్తన ఫలమే కదా, దాన్ని మార్చుకోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, 8వ చదువుతున్నాను. నేను తప్ప మరి ఎవరినూ శేషించకుండా వారు హతము చేయటం నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా 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 యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కృమ్మరించి ఇశ్రాయేలులో శేషించిన వారిని అందరినీ నశింపచేయుదువా అని మొర్ర పెట్టగా అని అంటూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఆ ప్రవక్త మిగిలిపోయాడు. ఆ గుర్తు ఎవరి మీద వేశారో వాళ్ళు మిగిలిపోయారు. అయితే 10వ వచనంలో చెప్తున్నాడు, 9:10, కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారిని అనుభవింపచేస్తాను అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.